ఎంపరర్ నాకు పర్సనలీ ఒక ప్రొపగండా మూవీలని అనిపించింది. ఇట్ హ్యాస్ హై స్టాండర్డ్స్ ఇన్ ఫిల్మ్ మేకింగ్, ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ అండ్ స్క్రీన్ ప్లే. బట్ మీరు లూసిఫర్ 1 చూస్తే పాలిటిక్స్ చుట్టూ రైటింగ్ మెయిన్. ఈ మూవీని పాలిటిక్స్ ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ కి పుష్ చేసి, అది కూడా సెకండ్ లీడ్ అయిన మంజు వారియర్ మీద పుష్ చేశారు. దో ఇట్ హ్యాస్ వన్ హై ఎలిమెంట్. నాకేదో విగ్ పెట్టుకుని కనిపించినట్టు అనిపించారు మోస్ట్ ఆఫ్ ద సీన్స్. ఇది ప్యూర్ అడల్ట్ మూవీ డ్యూ టు సీక్వెన్స్ ఇన్ ద ఓపెనింగ్. నేను చూసినప్పుడైతే ఆ సీన్స్ ఉన్నాయి, ఇప్పుడు కట్ చేస్తానని అనౌన్స్ మరీ చేశారు. చూడాలా వద్దంటే, ఒక హాలీవుడ్ మేకింగ్ చూడాలంటే డెఫినెట్గా థియేటర్ వాచే. బట్ యాజ్ ఐ సెడ్ అగైన్, నాకు ఇది హిందూ రిలీజియన్ మీద ఒక బయాస్డ్ ఒపీనియన్ క్రియేట్ చేయడానికి తీసినట్టు అనిపించింది ఫ్రాంక్లీ. నా పర్సనల్ పాయింట్లో ఈ మూవీ 2 out of 5 మూవీ, యాజ్ ఇట్ ఆల్సో ల్యాక్స్ ఎ గుడ్ స్టోరీ. ఒక 2 లైనర్ మీద సింపుల్గా వెళ్ళిపోయిన మూవీ, విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఇన్ లైన్ విత్ ఫస్ట్ పార్ట్. వేరస్ ఆ మూవీలో కూడా 1 లైనే ఉంటుంది. బట్ ఆఫ్టర్ కోవిడ్ మంచి స్టోరీ ఉండాల్సిందే మూవీస్లో. మోహన్ లాల్ మూవీలో హార్డ్లీ 40 minutes ఉంటారు. రెస్ట్ ఆ మిగతా స్టోరీ బిల్డింగ్ మీదే ఉంటుంది, అప్రాక్సిమేట్లీ 3 hours మూవీలో. బట్ ఫ్రాంక్లీ అది చాలా చిన్న లైనర్. ఎనీహౌ ఒకసారి చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.